చూసారా ఫ్రెండ్స్, మేము తీసుకొని చేతికి గ్లాసు టీ గ్లాసు 2 నిమిషాలు కాలేదు, అన్నీ మాకందరికంటే ముందు వదిన తాగేసింది. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం కూడా ఉంది ఫ్రెండ్స్. టీ మటుకు అంతలా వేడిగా తాగడం నేనైతే నా లైఫ్లో చూడలేదు. వదిన మటుకు అంతలా వేడి తాగుతారు, మరి ఎందుకని నేను అడతాను, మీరే వినండి. వదిన, అంతలా వేడి తాగితే మీకు నాలుకన్నా కాలదా? ఏం కాదు, నాకు వేడి కొంచెం తగ్గినా కూడా టీ తాగినట్లు ఉండదు. మరి అంతలా వేడి వదిన. ఇప్పుడు చూడు, అన్నయ్య తాగుతున్నాడు, నేను తాగుతున్నాను. మళ్ళీ నేను టీని వీళ్ళందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయిల్ చేసుకొని తాగుతాను, ఎందుకంటే అంత లోపలే చల్లగైపోతుంది అని నా ఉద్దేశం. మరి ఉండదని అంతలా వేడి అంటే మంచిది కాదేమో తెలీదు, కానీ నాకు ఆ టీ తాగేది నేను ఒక్కసారి రోజులో వేడిగా తాగాల అంతే. 6 100 100 7 అంతేనా? 7 నేను అంటున్నా, అంతేనా అంటున్నా సామెత. 6 100 100 అది నేనేదో 7 అంటే అంతేలే అంటుంది. అన్న ఎలా ఉందన్న మన మన్నూరు ఊరు? ఊరు మాత్రం చాలా బాగుంది, ఒకలాగా ప్రశాంతమైన ఊరు. నిజంగా చెప్తాను, లీవులు ఉండింటే ఇంకా ఒక 4 రోజులు ప్రశాంతంగా గడపాలని ఉంది. చాలా బాగుంది పిల్లలతో. అట్లా సాయంత్రం పూట నేను సాయంత్రం వచ్చేటప్పుడు మనకి ఆ పక్కన లొకేషన్ ఎలా ఉంది అటు ఇటు? సాయంకాలం మనము వేరే రూట్ తీసుకొని వచ్చినారు, రెగ్యులర్ రూట్ కాకుండా రథం రూట్ ఫ్రెండ్స్. అబ్బా ఎంత బాగుందంటే అసలు నిజంగా రోజు వచ్చి ఈవినింగ్ అట్లా వెళ్ళిపోదామా అనిపిస్తుంది, అంత బాగుంది. ఎందుకంటే మాకు సిటీలో ఇట్లా లైఫ్ లేదు, ఎప్పుడు అపార్ట్మెంట్లు, చిన్న గదులు, ఏమున్నా బయట పోతే పొల్యూషను, తర్వాత ట్రాఫిక్, తర్వాత ఎక్కడ పోవాలన్నా ఇట్లా పచ్చదనం అనేది ఎక్కడా లేదు. పోతే మాల్స్ పోవాలా ఏదన్నా, అంతే తప్ప మాకు ఇంకా పచ్చదనం కోసం అంటే ఎన్నో కిలోమీటర్లు మైసూరు అటు రూట్లో పోతే అక్కడ పచ్చదనం అనేది ఉంది. బెంగళూరు సిటీలో అయితే కష్టం పచ్చదనం. అయ్యో, ఎక్కువ అంతా ట్రాఫిక్, హడావిడి లైఫ్స్, ఎవరి పను వాళ్ళది. ఏదో సండే అంటే ఇట్లా హ్యాపీగా గడిపినట్టే ఉండదు. ఏదో లేచినామా, గబగబా పనులు చేసేసుకున్నామా, ఏదో టిఫిన్ తిన్నామా, మళ్ళీ ఎక్కడన్నా బయలుదేరాలంటే ఇంకా ట్రాఫిక్లో ఇల్లు వదిలి పోవాలంటే ఒక 2 గంటలు ప్రయాణం అవుతుంది. సిటీ లోపల పోవాలంటే కూడా, మా ఇంటి దగ్గర నుంచి జయనగర్ పోవాలంటేనే 1 అవర్ ట్రావెలింగ్లోనే పోతుంది. ఇంకా మెట్రో అంటే అది ఓకే, కానీ అందరం పోలేం కదా, ఫ్యామిలీ ఎక్కడైనా పోయేటప్పుడు. ఇంకా కార్లు ఎక్కామంటే ట్రాఫిక్, చాలా ఆ ట్రాఫిక్ భయపడి అప్పుడప్పుడు అన్నయ్య ఫ్రెండ్స్, మీకు ఇంకోటి ఏం తెలుసా, అన్నయ్యకి సరిగ్గా తెలుగు రాదు కానీ ఎక్స్ప్రెషన్తో మామూలు డైలాగ్ లేరు, చిన్న లుక్తో. తెలుగు రాదండి, సైలెంట్గా ఉంటారు. అయ్యి అనుకుంటున్నారు. అక్క నేను పని చెప్పేదా, మీరు మళ్ళీ వెళ్ళకుండా ఇక్కడే పైన ఫ్లోర్ వేసేసుకొని ఇక్కడ ఉన్నది బావా ఆఫీసు. మళ్ళీ ఆఫీస్ ఎక్కడ ఏం చేస్తారు ఫ్రెండ్స్? శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము, మన ఇంటి పక్కనే కదా. అక్కడ కాదులే అన్న, ఇక్కడ పెట్టుకోవచ్చులేరా, ఏం కాదు. చెప్పులు తల్ల నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉంటే కడుతున్నా. ఎంత బాగుందా, నన్ను పెట్టుకున్నా. ఇద్దరు వెళ్ళిపోయారండి.
చాలా వేసినా ఆయన అనిపిస్తుంది. బాగా అర్జున్ ఇక్కడ రండి. బావా మంచిగా ఉండాలి. గుర్తులకు తీసుంటే ఇక్కడ అమ్మవారు ఉంటుంది. అవునా ఇక్కడ అమ్మవారు పెట్టుకుంటాం. మా తల్లి లేకుండా సృష్టి లేదు. మంచిగా తీస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి టెంపుల్లో గర్భగుడిలో కూర్చోన్నాం. గర్భగుడిలో అంటే మేము రావడం కొంచెం లేట్ అయింది, కొన్ని చిన్న కారణాల వల్ల గుడి మూసేస్తున్నారు, కానీ దర్శనం అయింది హ్యాపీగా. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోన్నాం ఫ్రెండ్స్. నందీశ్వరుడు ఆయన పక్కనే కూర్చోన్నాం. ఒక 2 నిమిషాలు కూర్చొని తర్వాత ఇక్కడి నుంచి పోలేరమ్మ, మాడనూరు పోలేరమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం, గ్రామదేవత దగ్గరికి. ఫ్రెండ్స్ కొంచెంసేపు కూర్చున్నాము, కూర్చొని ఇంకా పోలేరమ్మ గుడి దగ్గరికి బయలుదేరుతున్నాం. కొన్ని చిన్న చిన్న పనుల వల్ల లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ గుడి దగ్గర రావటం. అది దేవుడికి క్లీన్ చేయకూడదు. గోశాల అది. అదే అదే బాగుంది. ఏదిలే ఎవరో ఒకరు పట్టించుకుంటే అయ్యేది. గుడి అంటే ఎవరు అయితే మాకేడేమంటే ఒకసారి నేను పొలిటికల్ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? అన్నయ్య రానివ్వండి, అన్నయ్యని కూడా. ఆమె పేరు నందిని అనుకుంటా, మనం పెట్టుకుందాం లేదనా? నందిని. అమ్మ తల్లి నందిని. నాన్న బంటి నువ్వు పొడవకూడదు, సరేనా? బంటి నువ్వు పొడవకూడదు. అన్నా నందిని. పిలువు నందిని. బంటి అతని సబ్బు చాలా స్లో.
తిన్నావా? ఓకేనా? ఏమే నేను ఒకసారి చాలాసార్లు నల్ల బంగారం, నల్ల బంగారం. తెల్ల బంగారం, నల్ల బంగారం. అది ఒక సాంగ్ ఉంది కదా తెలుగులో, తెల్లా కడుపులో నల్ల పుట్టదా. అవునదనే, కరెక్ట్ అదనే. కరెక్ట్గా ఉంది పాట. గోవుళ్ళు తెల్లన్న. బాయ్ బాయ్ బాయ్. అది బాగా ఎడుతుంది. అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. చేతిలో సైలెంట్ ఉంది అయితే గమ్మున కాసేపు ఇప్పుడు పిల్లలు అలంకరిస్తారు. ఉంది మళ్ళీ టక్కని నాన్న మన ఇద్దరిది అంటుకోవడం ఇప్పుడు దాకా పడిపోనే లేదు, అంత స్ట్రాంగ్ ఉంది. ఏదో మంచి కోరిక అనుగ్రహం అమ్మవారి. ఏం కోరినావండి? నేనైతే ఇల్లు కోరినానండి, వేరే చెప్పొద్దు. చెప్పాలా? నువ్వేం కోరినావు? నేను ఇల్లు కావాలని కోరినాను, ఇల్లు తొందరగా కావాలని కోరినాను. నువ్వేం కోరినావు? చెప్పు. అదేనా? అయితే అవుతుంది మన ఇద్దరికి ఒకే కోరిక.
ఉండేకి ఒక గూడు కావాలా బడుగులలో ఉండలేదని నేను ఆ అమ్మని అదే కోరలా. నేనైతే అందరూ బాగుండాలి. అందరం బాగుండాలని. సరే అయినా కూడా ఇచ్చేది గోధుమ ఇవన్నీ వంటలు చేస్తారేమో కదా గుళ్ళల్లో. మీకు ఫ్రెండ్స్ దేవుళ్ళు చూపిస్తారు. మొత్తానికి హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతికిచ్చిన రూపాయి కాయిన్స్ అన్నీ ఎత్తుకున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి కాయిన్స్ అన్నీ. అన్నయ్య, వదిన, నిహారిక, తనూజ, చైతన్య సుకుమార్ అన్నీ ఓకే అయిపోయినాయి. పర్మిషన్ గ్రాంటెడ్. పోలేరమ్మ తల్లి అనుగ్రహం అందరి మీద ఉంది. ఆ అమ్మ తప్పకుండా తల్లి, చల్లని తల్లి. తల్లి ఒకవేళ మా వల్ల తెలియకుండా ఏదన్నా పొరపాటు జరిగినా సరే మీరు దయించి మా యందు మమ్మల్ని క్షమించాలని ప్రార్థన. అమ్మ ఇది గుర్తు చేయండి. 200 రూపీస్ వేస్ట్గా వదిన ఒక్క నిమిషం వాటర్ పోయాలా? వాటర్ పోస్తాం. వదిన ఉందలే వదిన చాలా. కాదు సుకుమార్, నీకు లేకుండా అంతా పోసేసింది ఆ పిల్ల. అయ్యా రావాలంటే కొనుక్కుంటాను. మాకు చుట్టుపక్కల గోంగూరే. 10 రూపాయలకి ఇది ఇస్తారా మీకైతే? ఆ, అవునా, అట్లయితే పర్వాలేదు. నేను అనుకున్నాను మాకైతే ఇప్పుడు ఇది 40-50 రూపాయలు ఇవ్వాలి అక్కడ. చుక్కాకు నిహారిక లేదంటలే సుకుమార్, ఆడ ఎండిపోయింది. ఎక్కడ ఉంది ఆడ? వదిన చుక్కాకు ఉంది వదిన. బాగుంది ఫ్రెష్గా. పెద్ద కవర్ వేసుకుంటాను నిహారిక. ఇది ఎండిపోతుంది. ఇది లోపల కవర్ లోపల ఉంటే పోయే వరకు ఉంటుంది. ఇట్లా బయట పెడితే పెద్దదేమన్నా ఉందా కవరు? ఇప్పుడు తీసుకొచ్చిల్లా ఇది మజా బాటిల్ చేతిలో ఉంది కదా చేతిలో. అదేనా ఇది? మాజా బట్టలు ఉంది కదా. ఇంకో ఇది కూడా ఒక పెద్దది ఉంది. ఇది ఉందిలే పెద్దగా. ఇచ్చింటే నిజంగా ఎంత ఆనందంగా ఉంది తెలుసు నాకైతే. ఎందుకు వదిన అట్లా? మాకు దొరకదు కదా మరి అక్కడ ఫ్రెష్గా దొరకదు. అది ఇట్లా కోసి వెంటనే తినడం అనేది నిజంగా ఎన్నో సంవత్సరాలు కూడా అయిందేమో. ఎప్పుడో చిన్నప్పుడు ఏమన్నా తినింటామేమో అంతే. అయ్యో అందువల్ల గోంగూర పప్పు, గోంగూర చట్నీ, నువ్వు పెట్టు మళ్ళీ అంత వదిన మళ్ళీ ఇగులు వేసుకుని వస్తా ఉంటుంది వదిన. మేము గిల్లి కొంటున్నాం. వదిన ఓ చుక్కాకా? వదిన చుక్కకూర. కొంచెం నిహారిక చాలు కానీ ఉన్నక్క తీసుకుంది. మాకు మళ్ళీ వచ్చిందిలే. అంతా కోస్తే మళ్ళీ కష్టము. ఇగులు వేసుకుని వస్తూ ఉంటుంది వదిన. ఇది 4సారో 3సారో? ఇది రెండోసారి. రెండోసారి అంట. మాగిన టమాటాలు ఉంటాయి చూడు, మళ్ళీ అదిగో అవి కూడా కోసేయి. కోసేస్తా. ఎందుకంటే చాలు లేకదంతా వదిలే. చాలు అంతా. ఉప్పు సరిపోద్ది నీకు? చుక్కాకు పుల్లగూర పలావ్ చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. చాలు ఇంకా అది అంతే తినేది. వస్తున్నా. టమాటాలు వద్దు. ఉన్నాయి వదిన, మాకు పైన మిద్ది మీద ఉన్నాయి. ఉన్నిలే సుకుమార్, టమాటాలు దొరుకుతాయి కదా, వద్దులే. దొరకవని కదా వదిన, మన కరెక్ట్లో టమాటాలు. టమాటాలే కానీ అన్ని మాకు ఇస్తే ఇట్లా మీరు పెంచుకునే మిద్ది మీద కూడా ఉన్నాయి వదిన. ఇప్పుడు మీకంటే గోంగూర అంటే సరే ఓకే, ఇంకా అవన్నీ ఎందుకులే అనేసి చాలు. అయ్యా బలవారు వదిన. మనం ఓన్లీ ఎరువు వేసి పేడ అట్లా వేసి పెంచిన చెట్లే కదా. అవునవును, బాగుంటాయి టేస్ట్ అంతా. నేను టమాటాలు మీకు కోసుకోమని చెప్పిండేది మాగి. అయ్యో ఎలుకలు కొరికేస్తాయి. మేము నిన్నే అనుకున్నాం. అవునా? మేము నిన్నే అనుకున్నాం. పచ్చిమిర్చి వద్దు పచ్చిమిర్చి వద్దురా, ఉండేటి 4 మీరు ఎత్తుకోండి.
సుకుమార్ వద్దు వదినా ప్లీజ్ వద్దు అయిపోయింది వదినా అదేమున్నాయి వద్దు నిహారిక వచ్చే ఇట్లా వచ్చే పచ్చిమిర్చి వద్దురా అయ్యో బాగా తిప్పుతున్నాడ్రా పచ్చిమిర్చి వద్దురా నువ్వు పెట్టుకో మేము రోజు వండుకుంటాం బాగా. ఆ చిక్కాకి అట్లా నీళ్ళు చల్లేసి ఎత్తుకోండి ఆ, ఎందుకంటే కాయల వద్దులే టమాటాలే నువ్వు పెట్టుకో వదినా టమాటాలు నువ్వు పెట్టుకో ఇంటి మీద ఉన్నాయి. ఉన్నాయి వదినా మిద్ది మీద కూడా ఇవి పప్పాకు వద్దులే పప్పాకు ఆ, అదే ఇది కదా అది మేము ఇంతవరకు తినలేదు చాలా ఉంది కానీ ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఆ, దాంట్లో ఉంది. సరే సరే వదినా సరే అది కేరళలో మా అత్త చేసింది కానీ నేనైతే తినలేదు ఇంతవరకు. కేరళలో పెసరపప్పు వేసి సూపర్ ఉంటుంది అన్న పప్పాకు పెసరపప్పు వేసుకో పెసరపప్పు వదినా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అక్కడ ఉండేది అదే అదే వదినా ఆ. అది వద్దంట అక్క. సరే సరే అలవాట్లేదు కదా నాకు తినలేదు ఇంతవరకు ఎప్పుడు ఎందుకమ్మా కడిగినా పండు ఓసిడి బ్రో చాలు థ్యాంక్ యూ కాబట్టి గొప్ప కోడి వద్దని అలవాట్లేదు. అదే అలవాటు లేనప్పుడు వద్దులే మళ్ళీ ఎక్కువ పోయి ఇంత దూరం నుంచి ఎక్కువ పోయి పడేయకూడదు కదా ఏదైనా వస్తువు ఇంత ఫ్రెష్ ఆకుకూరలు తినాలంటే ఎంత పుణ్యం చేసింది అలా అయ్యయ్యో వదినా ఫోన్ చేయాలా అది బుక్కర్ని కొంచెం చూడాలా ఓకే నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది నువ్వు ఏడిస్తే నిన్ను వదిలేసి పోయేది కూడా నాకు feel అవుతుంది. నాకు నేను అందరిపై కంటే నీ పైన నాకు ఎక్కువ తెలుసా నాకు ఏడుపు వస్తుంది. నాకు ఏడుపు వస్తుంది నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది ఏడుపు. నీకు రావట్లేదా? నాకు ఉంటుంది ఈ విషయం ఓకే అబ్బా రైటా? ఏడుపు వస్తుంది. కాదు కాదు కళ్ళల్లో మాత్రం వస్తే పర్వాలేదు ముక్కలు కూడా వస్తుంది అదే బాధ. సరే బయలుదేరమా నవ్వుతూ పంపించాలమ్మా మమ్మల్ని మళ్ళీ సెలవులు వస్తాయిగా నువ్వు ఎట్ట మాట్లాడుతూ ఉంటావు ఫోన్లో ఓకేనా నువ్వు మళ్ళీ తల్లా అయ్యో ఓకే ఉండు ఓకే అందరూ బై బై నీలాగా గుండె ధైర్యం లేదు ఏం చేస్తాం అదే ఓకే బై నా బై ఓకే వస్తున్నాయి ఏడుస్తున్నాడు నానెందుకు ఏడుస్తాడు నువ్వు మీ ముగ్గురు ఒకటి మేము ముగ్గురు ఒకటి ఏం చేస్తాం నువ్వు స్మైల్ ఇస్తేనే మేము పోయాం ఇంటి నుంచి తెలుసా మేము హ్యాపీగా పోవాలి కదా రాత్రి 12 అవుతుంది చేరేపాటికి ఇల్లు హరిక అన్నం ఉండి పిల్లలకి పెట్టు టైం అవుతా ఉంది అఖిల ట్రావెల్సే కావాలంటే అఖిల ట్రావెల్సే బుక్ చేస్తాం సరేనా హ్యాపీ హ్యాపీ సరే నువ్వు ఎక్కువ ఏడ్చినందుకు నీకు నువ్వు కూడా వేస్తావు అటు నవ్వుతా పంపించకుండా సరైందానివే హరిక ఏం 2 నెలలు ఎన్నాళ్ళు అవుతుందిలే మనం వచ్చి ఆ రోజు బెంగళూరు కలిసి ఎన్నాళ్ళు అయింది చెప్పు సరే గోల్డ్ లాంటి గోంగూర అయ్యా అలా బేబీ మేమంతా ఇంగ్లీష్ వాళ్ళు కదా అందుకే మాకేమి అట్లా ఫీలింగ్స్లే బాయ్ బాయ్ రాము బాయ్ రా నాన్న రాము బాయ్ రా బాయ్ 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 నువ్వు కొరుకుతావు బాయ్ చెప్తానే కాబోడు కూడా ఏడ్చేస్తుంది. లేవాడు అప్పుడే ఏడ్చినాడు బాయ్ నాన్న అని చెప్పింటే బై రాము
సరే నేను కనుక వదినా జాగ్రత్త వదినా. అన్నయ్య జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళండి. పాపం డ్రైవ్ మీరు చేయాలి. ఓకే నువ్వు ఒకసారి నువ్వు ఒకసారి నువ్వు ఇంకా అది మళ్ళీ రా మళ్ళీ బాధపడతావా నాకు రా. ఎండిపోతుంది. బాగా డోర్ బాగా పడలే. నీరు అల్లేసుకో నిమిషం. ಇಲ್ಲಿ ಬರುತ್ತಲ್ಲ ಎಸಿ ಸೀಟ್ ಕೆಳಗಡೆ ಅದೇ ಮತ್ತೆ ವಾಡಿಕೊಂಡು ఉండేది. సరే సుకుమార్ వదినా బాయ్. వదినా జాగ్రత్తగా వెళ్ళేసండి. ఓకే వదినా. సరేరా బాయ్ రా. బాయ్ రా తనుజ. అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళేసరండి. ఏరా నాపెత్తున్నాడు రా. ఓ దగ్గరికి వెళ్ళి వదినా జాగ్రత్తగా. వదినా జాగ్రత్త వదినా. ఇక్కడి నుంచి చెట్టు బాయ్ దగ్గర ఏం అక్కడే ఉన్నావు మంచిది కదా. అన్నయ్య ఇటన్నా పోవచ్చు లేదా ఇటన్నా పోవచ్చు. చెప్తావా? జాగ్రత్త అక్క, జాగ్రత్త. అన్నయ్య వదినా జాగ్రత్తగా వెళ్ళేసండి. అన్న వెనక ఓకే అన్న జాగ్రత్త అన్న. జాగ్రత్త వదినా. పద. ఏంద్రా రాము అరుస్తా ఉన్నావు? ఏడబాక నాన్న. మళ్ళీ వెళ్తాంగా. అదే అమ్మలు హ్యాపీగా వెళ్ళాలి కదా నాన్న. ఎంత మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తే మళ్ళీ వెళ్తాం. సరేనా? సంతోషం చూపించాలి కన్నట్ట ఏడవచ్చా? ఇప్పుడు ఆడుస్తుంది బాగా వచ్చేసరినా. రే ఇప్పుడు ఆడుతున్నావా? సరే వెళ్ళి ఏడబాకు నాన్న పాపం నాన్న పిలుస్తా ఉంటే ఏడలేదులే గమ్ముడు. అమ్మా నాన్న చెప్పాడు కదా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎట్లా ఫోన్లో మాట్లాడుతుంటావుగా. ఫ్రెండ్స్ పిల్లలు బాగా పాపము అన్న వదినకి బాగా చాలా దగ్గరయ్యారు. సరే ఎమోషన్స్ ఇన్ని పిల్లలు పాపం చిన్నపిల్లలు కదా. రాముగారు కూడా అరుస్తూ ఉన్నాడు. ఏం లేదు ఓకే. అన్నయ్య వదిన వెళ్ళిపోయారు రా. ఊరికి వెళ్ళారు. ఊరికి వస్తారులే మళ్ళీ వస్తారులే.
ఏడబాకమ్మా తనుజ, ఏడబాకరా. చైతన్య తలిపేసి రామగండి పీపమ్మ పడతా జాగ్రత్త. ఏడబోతా నుంచా ఏడవకూడదురా, అట్లా ఏడస్తే పంపించకూడదు అమ్మ వాళ్ళని. సంతోషంగా నవ్వాలి. ఏ నువ్వు కూడా ఎడుతున్నా ఊరికి వెళ్ళేటప్పుడు అట్లా ఏడవకూడదమ్మా, ఎందుకంటే పాపం. నువ్వు కూడా ఏడుస్తున్నావుగా. అరే అమ్మ కూడా ఏడబాకమ్మా. చైతు నాన్నకి బాగా చెప్పావా? ఏడబాకండి. డైలీ చెట్టుకి చెట్టుకి నీళ్ళు పోయాలి. చూడు పుప్పులు పూసే చూద్దురా, దా వేసిరా, దా రండి. బాగా పూసినాయి, బాగున్నాయి చూద్దురా. ఏడవకూడదట చూద్దురా. చూడు ఎంత బాగున్నాయో పూసి. కలర్ వచ్చి అమ్మ, చంద్రకళక్క. వైట్ రోజు వచ్చి నాన్న. చేతు సరేనా, నువ్వు ఒక చెట్టుకి, నాన్న చెట్టుకి నువ్వు పోయి, అమ్మ చెట్టుకి నువ్వు నీళ్ళు పోయి డైలీ. ఓకేనా? ఏడబాకండి. చూడండి అన్నయ్య వదిన ఎట్లా నవ్వుతున్నారు, అట్లా నవ్వాలి మీరు కూడా. ఏడబాక రండి.